హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ అండ్ టెట్ థెరపీ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం 6th క్లాస్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి, అందుకే ఇవాళ 6th క్లాస్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. డైలీ మనం సైకాలజీ, మ్యాథ్స్, మెథడాలజీ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా, వాటికి మంచి రెస్పాండ్ వస్తుందండి. ఇలాగే ఆదరించి హ్యాపీ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో అప్లోడ్ చేసినండి, చూడండి. ఫస్ట్ లెసన్ మన ఆహారం. మన ఆహారంలో ఇంపార్టెంట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అరటిపండులో మన శరీరానికి అవసరమయ్యే డాష్ అనే పదార్థం ఉంటుంది. అరటిపండులో పొటాషియం అనే పదార్థం ఉంటుంది, ఇది మన శరీరానికి అవసరం అవుతుంది అన్నట్టు. ఇక్కడ డాటాన్స్ పొటాషియం కే. మన శరీరానికి అవసరమయ్యేది ఏంటి? పొటాషియం. అరటిపండులో ఉండేది పొటాషియం, కే అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించడానికి ఏదైనా మాంసకృతులు ఉన్న పదార్థంతో కలిపి తినాలి. మడిగడుపున అరటిపండు తినకూడదు, ఎందుకంటే అందులో పొటాషియం ఉంటుంది కాబట్టి అరటిపండు తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించడానికి ఏదైనా మాంసకృతులు ఉన్న పదార్థంతో కలిపి తినడం బెటర్. ఓకే. నెక్స్ట్, జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేసేది ఏంటి అని అడుగుతారు. ఆన్సర్ చికోరి. నెక్స్ట్ ఇక్కడికి, బీట్రూట్లో ఉండే పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది. బీట్రూట్ తరచుగా తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో ఏముంటాయి? పిండి పదార్థం. బీట్రూట్లో డాష్ ఎక్కువ పరిమాణంలో ఉంటాయని అడుగుతారు, పిండి పదార్థం. నెక్స్ట్, బఠానీలలో మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి, అయితే కొందరిలో ఇవి ఎలర్జీని కలిగిస్తాయి, కొందరికి జీర్ణం కావు. బఠానీలో మాంసకృతులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి కొందరికి ఎలర్జీని కలిగిస్తాయి, బఠానీ, కొందరికి జీర్ణం కావు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఉల్లిపాయలలో ఉండే యాంటీ యాక్సిడ్లు మనలను రోగాల బారి నుండి కాపాడే పదార్థాలు. వీటికి యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టాక్ గుణాలుంటాయి. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనలను రోగాల బారి నుండి కాపాడుతుంది అన్నట్టు. అందులో ఎటువంటి గుణాలు ఉంటాయంటే యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టానిక్ గుణాలు ఉంటాయి ఎందులో? ఉల్లిపాయలో. ఇక్కడ కోడ్ ఏవిహెచ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఏ అంటే ఎలర్జిక్, వి అంటే వైరల్, హిస్టాక్ అంటే హెచ్, ఏవిహెచ్ కోడ్ లాగా. ఈ గుణాలు వేటిలో ఉంటాయని అడుగుతారు. ఉల్లిపాయ గుర్తుంచుకోండి. ఇంకొకటి, చిలకడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలను డాష్ ఉంటాయి. చిలకడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు కెరోటినాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఎందులో? చిలకడ దుంపలో. నెక్స్ట్ ఇక్కడ పైన ఇంపార్టెంట్ అండి. తీర ప్రాంతాల్లో చేపలను నిల్వ చేయడానికి వీటిని పొగబట్టే దృశ్యాలలో సర్వసాధారణం. అంటే చేపలను నిల్వ చేయడానికి ఏ పద్ధతిని యూజ్ చేస్తారని టెట్లో అడిగారు. పొగబట్టే విధానం, తంపట వేయడం అని అంటారు అన్నట్టు. చేపలను నిల్వ చేయడానికి పొగబట్టే విధానం, తంపట వేయడం, ఇవి రెండు గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు తెలుసా, చక్కెర పాకం తేనెను, పండ్లను నిల్వ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తారు. అందుకే తరచుగా పండ్లను చక్కెర పాకం లేదా తేనెలో నిల్వ చేస్తారు. పండ్లను జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తారు. ఇక్కడ చక్కెర పాకం తేనెను, పండ్లను నిల్వ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తారు అన్నట్టు. వేటిని నిల్వ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తారంటే చక్కెర పాకం, తేనె, పండ్లు. తరచుగా పండ్లను చక్కెర పాకం లేదా తేనెలో నిల్వ చేస్తారు. పండ్ల జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తారు అన్నట్టు. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్, టమాటాలో విటమిన్ సి అనే పదార్థం విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. టమాటాలో ఉండే గుజ్జు పదార్థం ఉంటుంది కదా, అందులో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది, అది రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇంకా టమాటాలో విటమిన్ సియే కాదండి, ఇంకా చాలా ప్రోటీన్స్ ఉంటాయి, ఒకసారి చెప్తా. నెక్స్ట్ వస్తుంది ఇదే లెసన్లో టమాటా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు తెలుసా, పండ్లు, కూరగాయలు ఉపయోగించి వివిధ ఆకారాలు తయారు చేయడం ఒక కళ. కొంతమంది కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్లతో అందంగా అలంకరిస్తారు. దీన్నే వెజిటేబుల్ కార్వింగ్ అంటారు. అంటే పండ్లు, కూరగాయలతో డిఫరెంట్గా షేప్స్ ఇట్లా తయారు చేయడాన్ని ఏమంటారు? వెజిటేబుల్ కార్వింగ్ అంటారు. ఇక్కడ సాలడ్ అనే పదం సాలాటా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సాలడ్ అనే పదం ఫ్రూట్స్తో మనం చేస్తాం కదా సాలడ్, అది సాలాటా అని లాటిన్ పదం నుండి వచ్చింది. సలాటా అంటే ఉప్పు అని అర్థం. టమాటాతో కెరోటినాయిడ్లు మరియు లైపెనిన్లు సమృద్ధిగా ఉంటాయి. కెరోటినాయిడ్లు అధికంగా గల ఆహార పదార్థాలు తినడం ద్వారా క్యాన్సర్ గురయ్యే ప్రమాదం తగ్గును. ఇక్కడ చూడండి, సాలడ్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? సాలాటా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సాలాటా అంటే ఏమో ఉప్పు,
టమాటాలో కెరటనాయిడ్లు లైకోపియన్లు సమృద్ధిగా ఉంటాయి. కెరటనాయిడ్లు అధికంగా గల ఆహార పదార్థాలు తినడం ద్వారా మనం క్యాన్సర్కి గురయ్యే ప్రమాదం తగ్గుతుంది అని అంటున్నారు. టమాటాలో ఉండే కెరటనాయిడ్ల ద్వారా క్యాన్సర్కి గురయ్యే ప్రమాదం తగ్గుతుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు రంగుల వల్ల క్యాన్సర్ వ్యాధులు వస్తాయి. ఇప్పుడు ఆహారాలు నిల్వ చేయడానికి రసాయనాలను వాడతాం కదా, ఫుడ్ కలర్స్, వాటి వల్ల క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఫుడ్ కలర్స్ ఎవరు వాడద్దు. ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాల్లో నియోడైమిన్ బలమైన అయస్కాంతం. మనకు తెలిసిన అయస్కాంతాల్లో బలమైన అయస్కాంతం పేరేం పేరు? నియోడైమిన్. మరి సహజ అయస్కాంతం పేరేంటి? ఎవరికైనా తెలుసా? తెలిసిన వారు కామెంట్లో చెప్పండి. సహజ అయస్కాంతం లోన్ స్టోన్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. అయస్కాంత కళ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, బలమైన అయస్కాంతం నియోడైమిన్, సహజ అయస్కాంతం లోడ్ స్టోన్. సుమారు 2500 క్రితం మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి రోజు తన గొర్రెను మేపుతూ కొండల్లో తిరిగేవాడు. అతని చేతికర్ర అడుగు బాగానే ఇనుప తొడుగు ఉండేది. ఒకరోజు అతని గొర్రెలకు మేస్తూ ఉంటే అతను ఒక చిన్న గుంట ఒడ్డున కూర్చుని ఆ గుంటలోని నీళ్లు అడుగున కనబడే గులకరాలు తన కర్రతో అటు ఇటు కదిలిస్తున్నాడు. అప్పుడు ఆ కర్ర అడుగు బాగానే ఇనుప తొడుక్కి ఏదో అంటుకున్నట్లు అనిపించింది. బయటికి తీసి చూశాడు. ఒక రాయి అంటుకున్నట్టు ఉంది. ఆ రాయి సహజ అయస్కాంతం. అటువంటి రాళ్లను లో స్టోన్ అని అంటాం. అంటే తన ఇనుప కర్రకు తగిలింది, ఆ రాయి అతుక్కుంది, అది సహజమైన అయస్కాంతం, దాన్ని లో స్టోన్ అంటాం. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ ఏంటంటే అయస్కాంతాల రకాలు: దండాయస్కాంతం, వలయాకార అయస్కాంతం, బిల్లయస్కాంతం, గుర్రపునాడ అయస్కాంతం. సాధారణంగా ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్ అయస్కాంతాల మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. వేటితో? ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం మిశ్రాలతో శక్తివంతమైన అయస్కాంతాన్ని తయారు చేస్తారు. ఇక్కడ ఇంకో పాయింట్, అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను అయస్కాంత పదార్థాలు అని అంటాం. అయస్కాంతాన్ని ఆకర్షించబడని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటాం. పూర్వం శత్రువుల నౌకల నుంచి సీసాలను తొలగించి నౌకలను ముంచివేయడానికి లోడ్ స్టోన్ అయస్కాంతాలను ఉపయోగించేవారు. ఇక్కడ చూడండి, పూర్వం శత్రువుల నౌకల నుంచి సీలను తొలగించడానికి, సీలను అంటే ఇట్లా ఏదన్నా స్క్రూస్ ఉంటాయి కదా పడవలలో, ఆ స్క్రూలను తీసేయడానికి సహజ అయస్కాంతాలను ఉపయోగించేవారంట. నెక్స్ట్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, అయస్కాంతం కొన భాగాలు అయస్కాంతం మిగతా ప్రదేశాల కంటే ఎక్కువ ఇనుప రంజన ఆకర్షిస్తాయి. ఇది రైట్ ఆర్ రాంగ్ క్వశ్చన్ కింద టెట్లో అడిగారండి. అంటే అయస్కాంతం ఏ భాగాన్ని ఎక్కువ ఆకర్షించుకుంటుంది, ఏ భాగాన్ని తక్కువ ఆకర్షించుకుంటుంది అనే క్వశ్చన్. అయస్కాంతం కొన భాగాలు అయస్కాంతం మిగతా భాగాల కంటే ఎక్కువ ఆకర్షించుతాయి అన్నట్టు. అయస్కాంతం యొక్క కొన భాగాలు ఉంటాయి కదా, అవి ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి. నెక్స్ట్, దీన్ని బట్టి ఆకర్షించే లక్షణం అయస్కాంతం అంతటా ఒకే విధంగా ఉండక దాని రెండు కొనల్లో ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. రెండు కొనలను అయస్కాంత ధ్రువాలు అంటాం. అంటే అయస్కాంత ధ్రువాల వద్ద ఎక్కువ ఆకర్షణ శక్తి ఉంటుంది అన్నట్టు. మరి అయస్కాంతం శూన్యమయ్యే ప్రదేశం ఎక్కడ? అయస్కాంతం మధ్య భాగం. ఇక్కడ నేను పాయింట్ రాసుకున్నాను. అయస్కాంత కొన భాగం ఎక్కువ ఇనుప రచకను కలిగి ఉంటాయి. అయస్కాంత శూన్యమయ్యే ప్రదేశం ఏంటంటే అయస్కాంత మధ్య భాగం. అయస్కాంతం యొక్క మధ్య భాగం ఎక్కువ ఆకర్షణ శక్తి ఉంటుంది, ధ్రువాల మధ్యనే ఎక్కువ ఆకర్షణ శక్తి ఉంటుంది. ఇక్కడ ఒక ఇనుప కడ్డీ చుట్టూ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు. అంటే ఇనుప కడ్డీ ఉంటుంది కదా, దాని చుట్టూ తీగను చుట్టినట్టు చుట్టి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేయవచ్చు. ఇలా మనం చిన్నప్పుడు ఆడుకుందాము, కింద అయస్కాంతం పెట్టి పైన ఇట్లా పెట్టి ఇట్లా అన్న కొద్దీ కదులుతూ ఉంటాయి. నెక్స్ట్, అయస్కాంత దిశాధర్మం అంటే ఏంటో చూద్దాం. అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ ధ్రువాలను సూచిస్తుంది కదా, దాన్నే అయస్కాంత దిశాధర్మం అని అంటారు. ఈ ధర్మం ఆధారంగా అయస్కాంత దిశకూచిని తయారు చేస్తారు. అయస్కాంత దిశాధర్మం అంటే ఏంటి? అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ ధ్రువాలనే చూపిస్తుంది. స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు ఏ ధ్రువాలను చూపిస్తుంది? అయస్కాంతం ఉత్తర దక్షిణ ధ్రువాలను చూపిస్తుంది. దీన్నే అయస్కాంత దిశాధర్మం అంటారు. దీని ఆధారంగా అయస్కాంత దిక్సూచిని తయారు చేస్తాం. నెక్స్ట్, మనం దిక్సూచిని వాడతాం. ఎక్కువ దీన్ని ఓడల్లోనూ, విమానాల్లోనూ, మిలిటరీ జవాన్లు, పర్వతారోహకులు కూడా కొత్త ప్రదేశాలకు ప్రయాణించవలసి వచ్చినప్పుడు మార్గపు దిక్కును తెలుసుకోవడానికి విరివిరిగా ఉపయోగిస్తారు. అయస్కాంత దిక్సూచిని వేరొక అయస్కాంతానికి దగ్గరగా ఉంచకూడదు. గమనిక నోటు. అయస్కాంతాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ఓడల్లోనూ, విమానాల్లోనూ, పర్వతారోహకులు, మిలిటరీ జవాన్లు అంటే దిక్కులను చూపించడానికి తెలుసుకుంటారు అన్నట్టు. మళ్ళీ ఒక అయస్కాంతాన్ని ఇంకో అయస్కాంతం దగ్గరగా ఎప్పుడు ఉంచుకోవద్దు, ఎందుకంటే ఆకర్షిస్తాయి. ఇంపార్టెంట్ పాయింట్.
జంతువుల కడుపులో పేర్కొన్న ఇనుపతీగ ముక్కలు మేకులు తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు. అయస్కాంతంతో యూజ్ చేయడం వల్ల అవి అతుక్కుంటాయి కాబట్టి అయస్కాంతాన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ సజాతి ధృవాలు NN-SS వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు NS ఆకర్షించుకుంటాయి. అంటే నార్త్ సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, నార్త్ సౌత్. విజాతి ధృవాలు నార్త్ సౌత్ ఆకర్షించుకుంటాయి. ఇది అందరికీ తెలుసు. నెక్స్ట్, సాధారణ అయస్కాంతాలను ఇనుప లేదా ఉక్కుతో తయారు చేస్తారు. అయస్కాంతాన్ని దేనితో తయారు చేస్తారు? ఇనుము లేదా ఉక్కుతో. ఇంపార్టెంట్ పాయింట్. అయస్కాంతాన్ని దేనితో తయారు చేస్తారు? ఇనుము లేదా ఉక్కు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఒక వస్తువు దండాయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధ్రువం వికర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంతం అని చెప్పవచ్చు. అంటే ఒక దండాయస్కాంతము ఒక ధ్రువాన్ని ఆకర్షించి రెండో ధ్రువాన్ని వికర్షించినట్లయితే అది అయస్కాంతం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆకర్షించుకొని ఇంకోటి వికర్షించుకున్నట్లయితే అది అయస్కాంతం అని చెప్పవచ్చు. ఒక వస్తువును దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. ఒక వస్తువు దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షించినట్లయితే అదే అయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. ఓకే. నెక్స్ట్, 100 సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు. అంటే ఇప్పుడు కాదు, ఫస్ట్ చైనా వాళ్ళు పూర్వమే 100 సంవత్సరాల పూర్వమే అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు. ఇక్కడ పాయింట్ చూడండి. ఒక ధ్రువాన్ని ఇనుప మేకు ఒక కొన వద్ద ఆనించి రెండో కొన వద్ద రుద్దండి. అయస్కాంతాన్ని పైకెత్తి తిరిగి అదే ధ్రువాన్ని మేకు యొక్క మొదటి కొన వద్ద ఆనించి రెండో కొన వరకు రుద్దండి. ఇలా 20-30 సార్లు చేస్తే అది అయస్కాంతాన్ని ఒకే దిశలో రుద్దాలి. మేకుపై అయస్కాంతాన్ని ముందుకు వెనకకు రుద్దకూడదు. ఇలా చేస్తే అది కూడా అయస్కాంతంలాగా మారిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది. చూడండి, భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది. దేని వద్ద? దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె పనిచేస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్. అయస్కాంత ప్రేరణ అంటే ఏంటి? అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటాం. ఒక అయస్కాంత పదార్థం అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాలను చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటాం. మనం ఏమేమి నేర్చుకున్నామో చూద్దాం. లోడ్ స్టోన్ ఒక సహజ అయస్కాంతం. అయస్కాంతాలను వివిధ ఆకారాల్లో తయారు చేస్తారు. దండాయస్కాంత, గుర్రపు నాడ అయస్కాంతం, వలయాకార అయస్కాంతం, బిల్ల అయస్కాంతం మొదలగునవి. ఇవన్నీ మనం చూసాము. ఇక్కడ ఇంపార్టెంట్ చూద్దాం. ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. భూ అయస్కాంత తీవ్రత శీతల ఫ్రిడ్జ్ అయస్కాంత తీవ్రత కంటే 20 రెట్లు శక్తివంతమైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. భూ అయస్కాంత తీవ్రత అనేది ఫ్రిడ్జ్ అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది. భూ కేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తుంటారు. అంటే భూ కేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహం వలన ఏదైనా కూడా భూమిని ఆకర్షిస్తుంది కదా, ద్రవాలు కూడా భూమిపైన పారుతూ ఉంటాయి కదా, దానివల్ల భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తుంటారు. తాళ్ళేస్తాం, వర్షం ఎక్కడి నుండి వస్తుంది. వానచినుకు గంటకు ఎన్ని మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది? వానచినుకు గంటకు 7 నుంచి 18 మైళ్ళ దూరంతో పయనిస్తుంది. 1 మైల్ ఈక్వల్ టు ఎన్ని కిలోమీటర్లు? 1.61 కిలోమీటర్. 1 మైల్ ఈక్వల్ టు 1.61 కిలోమీటర్లు. నీటి రూపాలు. నీరు 3 రూపాల్లో ఉంటుందని మనందరికీ తెలుసు. ఒకటి ఘనరూపం, ద్రవ రూపం, వాయు రూపం. ఘనరూపం అంటే ఐస్, గడకట్టి ఉండదాన్ని ఘనరూపం అంటారు. నెక్స్ట్ ద్రవ రూపం. ద్రవ రూపం అంటే నీరు, మహాసముద్రంలో, సముద్రాల, నదులలో ప్రవహించే నీరు. వాయు రూపం అంటే నీటి వాయు రూపమే నీటి ఆవిరి. ఇక్కడ చూడండి, మంచును వేడి చేస్తే నీరుగా మారుతుంది, మళ్ళీ నీరుని వేడి చేస్తే నీటి ఆవిరిగా మారుతుంది. ప్రాసెస్. నీరు నీటి ఆవిరిగా మారిపోయింది కదా. ఇక్కడ చూడండి, వానచినుకు ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? వానచినుకు గంటకు 7 నుండి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. 1 మైల్ ఈక్వల్ టు 1.61 కిలోమీటర్స్ అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్, వానచినుకు ఆకారం నిజానికి మనకు కనిపిస్తున్నట్లుగా గుండ్రంగా ఉండదు. మేఘంలోంచి జారిపడుతున్నప్పుడు అలా కనిపిస్తుంది. మేఘంలో నుంచి జారిపడుతున్నప్పుడు గుండ్రంగా కనిపిస్తుంది, కానీ అది నిజానికి గుండ్రంగా ఉండదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బాష్పీభవనం అంటే ఏంటో చూద్దాం. బాష్పీభవనాన్ని ఎగురుట అంటాం. తడి దుస్తులను ఎండలో ఆరవేసినప్పుడు బట్టలలో ఉన్న నీరు ఏమవుతుంది? నీరు ఆవిరై బయటకు వెళ్ళిపోవడం మనం గమనిస్తుంటాం. మనం దుస్తులను త్వరగా ఆరబెట్టాలన్నప్పుడు వాటి
వాటిని ఇట్లా రెపరెపలాడించడమో లేదా ఫ్యాన్ కింద ఉంచడమో చేస్తుంటాం. బట్టల్లో నీరు ఎందుకు ఎండకు మాత్రమే ఆవిరవుతుందా, ఇంకా వేరే కారణాలు ఉన్నాయా అని తెలుసుకుందాం. వర్షం కురిసిన తర్వాత తడిసిన రోడ్లపై, ఇంటి పెంకులపైన, ఇంకా ఇతర ప్రదేశాల్లో నిలిచిన నీరు కొంతకాలం తర్వాత ఆవిరైపోవడం మనం చూస్తుంటాం. అది ఎలా ఆవిరవుతుందో చూద్దాం. ఒక గిన్నెలో నీటిని తీసుకొని స్టవ్ పైన ఉంచి వేడి చేస్తే నీటి ఉపరితల నుండి నీటి ఆవిరి వెలుపలికి రావడం మీరు గమనించే ఉంటారు. వేడి చేయడం వల్ల నీరు నీటి ఆవిరిగా మారి గాలిలో కలిసిపోతుంది. తడి దుస్తుల్లోని నీరు కూడా గాలిలో కలిసిపోతుంది. కాబట్టి నీరు నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియనే ఏమంటాం? బాష్పీభవనం, ఇగురుట అంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నీరు నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియనే బాష్పీభవనం అంటాం. నీటిని కొంచెం వేడి చేస్తే వెచ్చబడతాయి, ఇంకా వేడి చేస్తే మరిగి ఆవిరైపోతాయి. నీళ్లు గ్రహించే ఉష్ణ పరిమాణం బాష్పీభవనాన్ని ఇగురుట ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నీళ్లు గ్రహించే డాష్ బాష్పీభవనాన్ని ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. బాష్పీభవనాన్ని ప్రభావితం చేసేది ఏంటిది? ఉష్ణ పరిమాణం. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, భూమిపై బాష్పీభవనం సహజంగా జరిగే ప్రక్రియ. నీటి వనరులైన సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, చెరువులు మొదలైన ఉపరితల నుంచి నిరంతరంగా నీరు బాష్పీభవనం చెందుతూ ఉంటుంది. సూర్యరశ్మి వల్ల, వీచే గాలి వల్ల నీటిలోని నీరు ఆవిరిగా మారుతుంది. వానచినుకు 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుంది. ఇంతకుముందు వానచినుకు గుండ్రంగా ఉండదని చెప్పుకున్నాం కదా, ఆ వానచినుకు ఎంత వ్యాసార్థం కలిగి ఉంటుందో చూద్దాం. 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూద్దాం. సాంద్రీకరణ అంటే చూద్దాం. గ్లాసు వెలుపల తలం పైన కొన్ని చిన్న చిన్న బిందువులుగా ఏర్పడి ఉండడాన్ని ఏమంటాం? దాన్ని సాంద్రీకరణ అంటాం. ఐస్ క్యూబ్స్ గ్లాస్ లోపల వేస్తే గ్లాస్ బయట చిన్న చిన్న నీటి బిందువులుగా ఏర్పడుతుంది కదా, దాన్ని ఏమంటామంటే సాంద్రీకరణ అంటాం. సాంద్రీకరణ అంటే ఏంటో చూద్దాం. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను సాంద్రీకరణ అంటాం. అంటే ఇప్పుడు నీటి ఆవిరి ఉంది కదా, అది నీరుగా మారే ప్రక్రియని సాంద్రీకరణ అంటాం. గ్లాస్ వెలుపల బాగా చుక్కలు డ్రాప్స్ వాటర్గా పడుతుంది కదా, అదే నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియ. నెక్స్ట్, ఈజిప్ట్ దేశస్తులు ఎండ నుంచి కాపాడుకోవడం కోసం గొడుగులను రూపొందించారు. తర్వాత కాలంలో వానలకు కూడా ఉపయోగించడం మొదలైంది. వాళ్ళేమో ఎండ కోసం కాపాడుకోవడానికి యూజ్ చేశారు ఈజిప్ట్ దేశస్తులు గొడుగుని, కానీ మన వాళ్ళు వానకు కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి, ఎండ కోసం గొడుగును ఎవరు రూపొందించారు? ఈజిప్ట్ దేశస్తులు. అయస్కాంతాన్ని ఫస్ట్ వాడిన వాళ్ళు ఎవరు? చైనా వాళ్ళు. గుర్తుంచుకోవాలి. వంటింట్లో మేఘాలు, ఇది ఇంపార్టెంట్. ఒక పాత్ర తీసుకొని దాని నిండా నీటితో నింపండి. దాన్ని స్టవ్ పై ఉంచి నెమ్మదిగా వేడి చేయండి. కొద్దిసేపు పరిశీలించండి. పాత్రను ఒక మూతతో మూసివేయండి. కొన్ని నిమిషాల తర్వాత మూతను తొలగించండి. మూత వెలుపలి తలంపై నువ్వేమో అబ్జర్వ్ చేసావు అంటే మూత వెలుపల ఇట్లా డాట్స్ వచ్చి వాటర్గా మారిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి, నీరు మరిగించినప్పుడు నీరు అనేది నీటి ఆవిరిగా పైకి వెళ్తుంది. పైకి వెళ్తే అక్కడ మూత పెట్టాం. మూత పెట్టడం వల్ల ఆ మూతకి ఆవిరంతా వెళ్ళి మళ్ళీ వాటర్గా కిందికి వచ్చేసింది కదా. అక్కడ 2 ప్రాసెస్ జరిగినాయి. నీరు నీటి ఆవిరిగా మారింది, మళ్ళీ ఆ నీటి ఆవిరి మళ్ళీ వాటర్గా మారింది కదా. ఆ నీటి ఆవిరి వాటర్గా మారే ప్రక్రియ ఏమంటాం? సాంద్రీకరణ అంటాం. నీరు నీటి ఆవిరిగా మారేదాన్ని బాష్పీభవనం అంటాం. ఇక్కడ 2 ప్రాసెస్లు జరిగాయి. అందుకే వంటింట్లో మేఘాలని హెడ్లైన్ పెట్టారండి. ఇక్కడ చూడండి, వర్షం కురవడం ఎట్లనో చూద్దాం. మేఘాలు మరింత చల్లబడినప్పుడు అందులో తేమ బిందువులు పెద్దవై మేఘాల బరువు మారుతాయి. వర్షం అసలు ఎట్లా పడుతుందో చాలా మందికి తెలియదు. వర్షం అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బిందువులు పెద్దవై మేఘాలు బరువుగా మారుతాయి. అప్పుడు అవి భూమిపైకి దిగుతాయి. మేఘాల రంగు తెలుపు నుండి నలుపుకు మారుతాయి. మనకు దట్టమైన మేఘాలు కమ్ముకున్నట్లుగా కనిపిస్తాయి. ఆ సమయంలో మేఘాల్లోని తేమ బిందువులు మరింత పెద్దవవుతాయి. మేఘాలు వాటిక నిలుపుకోలేక తేమ బిందువులు కిందికి రాలడం ప్రారంభమవుతుంది. దీన్నే మనం వర్షం కురవడం అంటాం. చూసారా, మేఘాలు అనేటివి తెలుపు రంగు నుండి నలుపు రంగుకు మారుతాయి. ఎందుకంటే మేఘాలు బిందువులో పెద్దవై మేఘాలు బరువెక్కి భూమి వైపు దిగి తెలుపు రంగు నుండి నలుపు రంగుకు మారిపోయి మేఘాల్లోని తేమ బిందువులు పెద్దవై మేఘాలు వాటి నిలుపుకోలేక తేమ బిందువులుగా చిన్న చిన్నగా భూమి వైపుకు ప్రారంభమవుతాయి. ఇలా రాలడాన్నే వర్షం కురవడం అంటాం. నేను మేఘాలు ఎందుకు నల్ల అవుతాయి అంటే చిన్నప్పుడు అనుకున్నాను, కాలుష్యం వల్ల వాహనాల వల్ల కాలుష్యం వదులుతుంది కదా, ఆ కాలుష్యం వల్ల మేఘాలు నల్లగా అవుతాయి అని అనుకుంటున్నాను చిన్నప్పుడు. కానీ ఇప్పుడు అర్థమైంది. ఎంతమంది అలా అనుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్, వడగండ్లు అంటే ఏంటో చూద్దాం.
బాగా చల్లగా ఉన్న సందర్భంలో నీటి బిందువులు చిన్న చిన్న మంచు స్ఫటికలుగా ఘనీభవించి మనకు మంచు కురిసినట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ బాగా చల్లగా ఉన్న సందర్భంలో నీటి బిందువులు చిన్న చిన్న మంచు స్ఫటికలుగా ఘనీభవించి మనకు మంచు కురిసినట్లుగా కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలుగా కిందికి పడతాయి. వీటినే మనం వడగళ్ళు అంటాం. అంటే రాళ్ళు పడడం అంటారు కదా వర్షం వర్షేటప్పుడు, దాన్నే మంచు బిందువులు పెద్ద పెద్ద నీటి బిందువులుగా ఘనీభవించి ముక్కలు ముక్కలుగా కిందికి పడతాయట. దాన్నే మనం వడగళ్ళ వాన అంటాం. నెక్స్ట్ ఇక్కడ పరిశ్రమలు వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్లతో మేఘాలు కలుషితమైనప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న చూడు మేఘాలు నల్లవుతాయని దానికి రిలేటెడే. పరిశ్రమలు వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్లతో మేఘాలు కలుషితమైనప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి. మేఘాలు కలుషితమవుతాయి, నిజమే చూడండి, కలుషితమవుతాయి, నల్లగా అవుతాయి. వేడి ద్వారా సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్తో కలుషితమైనప్పుడు వర్షాలు కురుస్తాయి. ఆమ్ల వర్షాలు కురుస్తాయి, వట్టి వర్షాలు కాదు. ఓకే, అంటే యాసిడ్ వర్షాలు అన్నట్టు. ఇక్కడ చూడండి, జూన్ సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాలు వస్తాయి. నవంబర్ టు డిసెంబర్ ఈశాన్య ఋతుపవనాలు. జూన్ సెప్టెంబర్ని ఏమంటారు? జ్యూస్ అని గుర్తుంచుకోండి. జూ అంటే జూ, సే అంటే జ్యూస్లో నైరుతి, నవంబర్ ఈశాన్య ఋతుపవనాలు. అంటే ఈశాన్య మూలన నడిస్తే మంచిది, ఈశాన్య మూలన నడిస్తే నా అంటే నవంబర్, డి అంటే డిసెంబర్. ఇలా గుర్తుంచుకుంటే గుర్తుండిపోతుంది అన్నట్టు. ఈశాన్యాన్ని మనకు సడన్గా గుర్తుకు రాదు కదా, ఏ నెలలో కన్ఫ్యూజ్ అవుతాయి. ఈశాన్య మూలన నడిస్తే మంచిది, నడిస్తే నా అంటే నవంబర్, డి అంటే డిసెంబర్. ఇట్లా కోడ్స్. జ్యూస్ అంటే జూన్ సెప్టెంబర్ నైరుతి. ఈజీ ట్రిక్స్. నీటి ఆవిరితో కూడిన సూక్ష్మ బిందువులతో ఏర్పడే మేఘం. అంటే మేఘం అంటే ఏంటిదంటే నీటి ఆవిరితో కూడిన సూక్ష్మ బిందువులే మేఘం. ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, నీటి ఆవిరి కూడుకొని పెద్ద మేఘంలా తయారవుతుంది. ఈ జ్యూస్ని ఈశాన్య మూలన నడిస్తే వర్షం కురుస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. సతత హరితారణ్యాల్లో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. సతత హరితారణ్యాల్లోనట ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. ఈ క్వశ్చన్ ఎట్లా అంటే ఎగిరే ఉడతలు, పాములు ఎక్కడ ఉంటాయి, ఏ అరణ్యంలో ఉంటాయి? సతత హరితారణ్యంలో. ప్రాణం తీసే ప్లాస్టిక్ సంచులు. నెక్స్ట్, ప్రతిరోజు వర్షం కురిస్తే భూమధ్య రేఖ ప్రాంత అరణ్యాల్లో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. అంటే ప్రతిరోజు వర్షం కురిసే భూమధ్య రేఖ భాగంలో ఏ అడవులు ఉంటాయి? సతత హరితారణ్యాలు ఉంటాయి. అందుకే అక్కడ ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. ఇండైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చింది ఇక్కడ చూడండి. భూమధ్య రేఖ ప్రాంతాల్లో అరణ్యాలు. భూమధ్య రేఖ ప్రాంతాల అరణ్యాలు ఏంటి? సతత హరితారణ్యాలు. 4th లెసన్, జంతువులు ఏం తింటాయి. ఇక్కడ 600 మిలియన్ సంవత్సరాలకు పూర్వమే ప్రికేంబియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. ప్రికేంబియన్ కాలం ఎప్పుడు ఉద్భవించింది అని అడుగుతారు. అంటే 600 మిలియన్ సంవత్సరాల పూర్వం, లేకుంటే 600 మిలియన్ సంవత్సరాల పూర్వం ప్రికేంబియన్ కాలంలో మొదటగా ఎవి ఉద్భవించాయి జంతువులు. చాలా విధాలుగా క్వశ్చన్ ఫార్మేషన్ చేసుకోవచ్చు, కాబట్టి ఇవంతా సెంటెన్స్ గుర్తుంచుకోవాలి. 600 మిలియన్ల సంవత్సరాల పూర్వం ప్రికేంబియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. నెక్స్ట్, పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహ మొదలైన పక్షులకు రెక్కలుంటాయి కానీ ఎగరలేవు. రెక్కలుండి కూడా ఎగరలేని జంతువులు పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహ. నెక్స్ట్, ఇక్కడ మీకు తెలుస్తూ ఉంది, ఆహారం కోసం కేవలం మొక్కలపై ఆధారపడే జంతువులను శాకాహారులు అంటాం. వీటిని హెర్బివోర్స్ అంటాం. ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడే జంతువులను మాంసాహారులు, కార్నివోర్స్ అంటాం. జంతువులను, మొక్కలను రెండింటిని ఆహారంగా తీసుకునే జంతువులు ఉభయ ఆహారాలు అంటాం. వీటిని ఓమ్నివోర్స్ అంటాం. ఈ ఓమ్నివోర్స్, హెర్బివోర్స్, కార్నివోర్స్ 8th 9th టెక్స్ట్ బుక్లో ఉంటాయి. నేను అవి చదివాను కాబట్టి ఇక్కడ రాసుకున్నాను అన్నట్టు. ఓకే, శాకాహారులను హెర్బివోర్స్, మాంసాహారులను కార్నివోర్స్, ఉభయాహారులను ఓమ్నివోర్స్. నెక్స్ట్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, జ్ఞానేంద్రియాలంటే వాసన, చూపు, వినడం, రుచి, స్పర్శ. కొన్ని జంతువులు ఆహారం సేకరించి ఒకటి కన్నా ఎక్కువ జ్ఞానేంద్రియాలపై ఆధారపడతాయి. ఇవి బాగా అభివృద్ధి చెంది అవయవాలు ఉండవలసి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్, ఇక్కడ అంటే ఒక్కొక్క జంతువు ఒక్కొక్క జ్ఞానేంద్రియాన్ని బేస్ చేసుకొని ఆహారాన్ని తీసుకుంటాయి అని తెలవడానికి అంతే. కొన్ని రకాల కోతులు మాంసాహారాల వల్ల ఇతర జంతువులను తింటాయి. అంటే కోతులు మనం బనానా, మ్యాంగో గవ్వే తింటాయి అనుకున్నాం, కానీ మాంసాహారుల వల్లే ఇతర జంతువులను కూడా తింటాయి కోతులు, గుర్తుంచుకోండి. ఇక్కడ పాండ్ స్కేటర్ అంటే ఏంటో చూద్దాం. మీరు ఎప్పుడైనా కొళ్ళు దగ్గర వెళ్ళినప్పుడు నీటిపైన ఈ కీటకాలు పాండ్ స్కేటర్ని గమనించండి. నీటిలో కీటకం పడినప్పుడు దాన్ని పట్టుకోవడానికి అవి కొలలో ఒక చివర నుండి మరో చివరకు ఎంత వేగంగా నీటిపై కదులుతూ వెళ్తాయో గమనించండి. పాండ్ స్కేటర్ ఇతర కీటకాలను తినే ఒక కీటకం.
నీటి కీటకం నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తిస్తాయి. అవతలి ఒడ్డులో ఏర్పడిన అలజడిని పోల్చి దూరాన్ని లెక్కించిన తర్వాత కీటకాన్ని పట్టుకోవడానికి కదిలిపోతుంది. అంటే అది అలల తాకిడిని బట్టే అది ఎక్కడుంది కీటకం అనేది చూసి తినేస్తుంది అన్నట్టు. పాండిస్కేటర్ జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. అవి అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, శ్రీరథాలు. జంతువులను 6 ప్రాథమిక సమూహాలు గుర్తుంచుకోండి. అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. నెక్స్ట్, ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతువుల్లో దాదాపు 5400 క్షీరద జాతులు నివసిస్తాయి. భూమి మీద ప్రస్తుతం ఉన్న జంతుజాలంలో దాదాపు 5400 క్షీరద జాతులు నివసిస్తున్నాయి. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాసుకున్నా. వరి రకాలు 5400, మామిడి రకాలు 740, వంకాయ రకాలు 3500 అన్నట్టు. ఎన్ని రకాలు ఉన్నాయి అని మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది ఇది. ఇక్కడ మళ్ళీ ఎక్కడంటే క్షీరద జాతులు 5400 వరి జాతులు ఉన్నాయి, 5400 క్షీర జాతులు ఉన్నాయి. రిలేటెడ్గా వచ్చింది కాబట్టి నేను ఒక దగ్గర రాసుకున్నాను, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇక్కడ స్పంజికలు అనే జంతువులలో చలనం ఉండదు. జీవితంలో ఎక్కువ కాలం ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి. జీవితంలో ఎక్కువ కాలం స్థిరంగా ఉండే జంతువు ఏది? స్పంజికలు. వీటిలో చలనం ఉండదు కాబట్టి ఒక దగ్గర స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్, పక్షులు ముక్కులు వివిధ రకాలుగా ఉండడానికి కారణం వీటిని గుర్తుపట్టడం కోసమే. పక్షుల ముక్కుల్లో వైవిధ్యాన్ని ఎలాంటి కారణం లేదు, సహజంగా జరిగేదే. అంటే పక్షుల ముక్కులు వివిధ రకాలుగా ఉండడానికి కారణం అవి గుర్తుపట్టడం కోసమే. పక్షుల ముక్కుల్లో వైవిధ్యానికి ఎలాంటి కారణం లేదు, సహజంగా జరిగేదే. వివిధ రకాలైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పక్షుల ముక్కుల్లో వైవిధ్యం ఉంటుంది. అంటే అవి తీసుకునే ఆహారాన్ని బట్టి వాటి ముక్కుల్లో వైవిధ్యం ఉంటుంది. అది మల్టిపుల్ ఆన్సర్స్ లాగా ఇస్తారు కాబట్టి అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని పెట్టుకున్నా. ఇక్కడ చూడండి, చీమలు చెదపురుగులను తింటుంది. కొంగ తన పొడవాటి ముక్కుతో నీటి చేపలను పట్టుకుంటుంది. గద్దలను మీరు చూసారా, వాటి ముక్కు బలంగా కొక్కెంలా జంతువుల మాంసం చీల్చడానికి వీలుగా ఉంటుంది. ముక్కు బలంగా కొక్కంగా ఉండే జంతువు గద్ద. కొంగ తన పొడవాటి ముక్కుతో నీటిలో ఉన్న చేపలను పడుతుంది. ఓకే, పండ్లు గట్టిగా విత్తనాలను కొరికి తినే చిలుక ముక్కు బలంగా వంకరగా తిరిగి ఉంటుంది. కాకి ముక్కు అలా ఉండదు. పక్షుల్లో ముక్కే కాకుండా ఇతర భాగాలు కూడా అవి తీసుకునే ఆహారానికి అనుకూలంగా ఉంటాయి. జంతువుల మాంసాన్ని తీల్చడానికి వీలుగా ఉండే గోర్లతో పాటు బలమైన కుక్కం లాంటి ముక్కు గద్దలకు అవసరం. తేనెపిట్ట లాంటి వాటిని పొడవాటి సన్నని ముక్కు అవసరం. తేనెపిట్టకి సన్నని పొడవాటి ముక్కు, రామచిలుకకి బలంగా వంకర తిరిగి ఉంటుంది. గద్దలకు కుక్కెం లాంటి ముక్కు గద్దలకు అవసరం. సన్నని ముక్కు అవసరం తేనెపిట్టకి, కానీ గోర్లు అవసరం లేదు. ఈ విధంగా ఇక్కడ మీకు తెలుసానుంది. సహజ పారిశుద్ధ కార్మికులు ఎవరు? కాకి అండ్ గద్దలను సహజ పారిశుద్ధ కార్మికులు అంటాం. ఎందుకు అంటామంటే చనిపోయిన జంతువులు మొదలైన వాటిని తినేస్తాయి కాబట్టి వాటిని సహజ పారిశుద్ధ కార్మికులు అంటాం. మన పరిసరాల్లో నివసించే కాకులు సాధారణంగా వృధాగా పారేసిన కుళ్ళిన ఆహార పదార్థాలను చనిపోయిన జంతువులు మొదలైన వాటిని తింటాయి. మన పరిసరాలు శుభ్రంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. అందుకే వీటిని సహజ పారిశుద్ధ కార్మికులు అంటాం. జంతువులు పరిపోషకాలు. అవి తమకై తాము ఆహారాన్ని తయారు చేసుకోలేవు. జంతువుల్లో నీలి తిమింగలం చాలా పెద్దది. క్రేన్ ఫ్లై లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది, కానీ ప్రౌఢ దిశగా మారిన తర్వాత దాని ఆహారం తినవలసిన అవసరం ఉండదు. క్రేన్ ఫ్లై లార్వా ఏ దశలో ఎక్కువ ఆహారం తింటుంది అంటే లార్వా ఏ దశలో ఎక్కువగా ఆహారం తింటుంది అంటే క్రేన్ ఫ్లై, కానీ ప్రౌఢ దశలో ఆహారం తీసుకోదు. ఆవు, గేదె, ఒంటె మొదలైన జంతువులు ఆహారాన్ని గబగబ నమిలి మింగుతాయి. దాన్ని జీర్ణశయంలో ఒక భాగంలో నిల్వ చేస్తాయి. కొంతసేపు అయిన తర్వాత మింగిన తర్వాత జీర్ణశయం నోటి నుండి తెరుచుకొని మళ్ళీ బాగా నములుతాయి. దీన్నే ఏమంటారు? నెమరు వేయడం అంటారు. నెక్స్ట్, ఇక్కడ నీలి తిమింగలం 110 నుంచి 160 టన్నుల బరువు, 20 నుంచి 30 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. నీలి తిమింగలం 110 నుంచి 160 టన్నుల బరువు, 20 నుంచి 30 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, వేటాడే జంతువులను పరిగెత్తడానికి బలమైన కాళ్ళు, పట్టుకోవడానికి పదునైన కోర్లు, మాంసం చీల్చడానికి పదునైన దంతాలు ఉంటాయి. కుందేళ్లకు, ఉడతలు కూడా పళ్ళుంటాయి. వీటి సహాయంతో గింజలు, దుంపలు, ఆకులు మొదటిని కొరికి తింటాయి. ఉడతలు అంటే కుందేళ్ళు, ఉడతలు, గింజలు, దుంపలు, ఆకులు.
బాతు గురించి తెలుసుకుందాం. బాతు ఆహారాన్ని పట్టుకునే విధానం చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బాతులో కూడా నోటిలో పండ్లు ఉంటాయి, కానీ ఆవుకో సింహానికో ఉండే దంతాల మాదిరిగా ఉండవు. ఆహారాన్ని నమలడానికి కూడా ఉపయోగపడవు, కానీ నీటి నుండి ఆహారం సేకరించడంలో వడబోత సాధనంగా ఉపయోగపడతాయి. ఆ దంతాలు అనేటివి నీటి నుంచి ఆహారం సేకరించడంలో వడపోత సాధనంగా ఉపయోగపడతాయి. అంతే, తీత అనేటివి దేనికి, బాతుకి ఈ విధంగా ఉంటాయి. రక్తం పీల్చడానికి జలగా నోటి చుట్టూ చూషకాలు అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయి. ఇంపార్టెంట్. 150 మిలియన్ల సంవత్సరాల పూర్వం మిసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి. ఇక్కడ చూడండి, 150 మిలియన్ల సంవత్సరాల పూర్వం మిసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి. సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ మనం ఏం చూసుకున్నాం, 600 మిలియన్ల సంవత్సరాల పూర్వం ప్రికేంబియన్ యుగంలో ఏవి ఉద్భవించాయి, జంతువులు ఉద్భవించాయి. ఇక్కడ 2 వచ్చాయి కాబట్టి ఒక దగ్గర రాసుకోవాలి. ఇట్లున్నప్పుడు ఇట్లా రాసుకోవడం వల్ల మనకు రివిజన్ అయినట్టు ఉంటుంది. నిశాచర జీవులను వేటిని అంటారో చూద్దాం. కొన్ని జంతువులు రాత్రి వేళలో ఆహార సేకరణ చేస్తాయి. బొద్దింకలు, ఎడారి సరీసృపాలు, ఎలుకలు, గుడ్లగూబ, గబ్బిలాలు, మాతు, రెక్కల పురుగు, కీటకాలు లాంటి మొదలైన జంతువులు రాత్రి వేళలో ఆహారం సేకరిస్తాయి. పగటి వేళలో చీకటి ప్రదేశాల్లో దాక్కుంటాయి. ఇలాంటి జంతువులను నిశాచర జీవులు అంటాం. అంటే అవి పగటి వేళ దాక్కుంటాయి, చీకటి ప్రదేశాల్లో అంటే రాత్రి అయ్యాక మేల్కుంటాయి. వీటిని నిశాచర జీవులు అంట. అవేంటి, బొద్దింకలు, ఎడారి సరీసృపాలు, ఎలుకలు, గుడ్లగూపలు, గబ్బిలాలు, మాత్ అంటే రెక్కల పురుగు. నెక్స్ట్ ఇక్కడ చీమల ప్రపంచం. ఇది చాలా ఇంపార్టెంట్. టెట్లో ఈజీ బిట్స్ వస్తాయి, హార్డ్ బిట్స్ వస్తాయి, మీడియం బిట్స్ వస్తాయి. ఈజీ బిట్లలో ఇటువంటి బిట్స్ ఖచ్చితంగా వేస్తారు, కాబట్టి మన ఈజీ బిట్స్, హార్డ్ బిట్స్ అవి కూడా మిస్ చేయొద్దు. చీమలు ఎన్నో పనులు చేస్తాయి. పనులు చేయడానికి దండులో ఎన్నో రకాల చీమలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా పనులు చేసే కూలీ చీమలు, రక్షణ చర్యలు చేపట్టే సైనిక చీమలు, ఆడ చీమలు, మగ చీమలు ఉంటాయి. చీమకి ఎన్ని కాళ్ళు ఉంటాయి, 6 కాళ్ళు ఉంటాయి. చీమల రకాలు ఉంటాయి, అందులో కూలీ చీమలు, సైనిక చీమలు, ఆడ చీమలు, మగ చీమలు ఉంటాయి. కూలీ చీమలు అనేక పనులతో పాటు గుంపులోని ఇతర చీమల కొరకు ఆహార సేకరణ, ఆహార నిల్వల బాధ్యతలు నిర్వహిస్తాయి. ఎవి కూలీ చీమలు ఏం చేస్తాయి, ఆహార సేకరణ, ఆహార నిల్వలు బాధ్యతలు నిర్వహిస్తాయి. నెక్స్ట్, మనం ఆవులను పాల కోసం పెంచినట్టు చీమలు హనీడ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి. ఇక్కడ చూడండి, మన ఆవులను ఎందుకు పెంచుతాం, పాల కోసం పెంచినట్టు చీమలు కూడా హనీడ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, చీమలు మనలా మంచి రైతులు కూడా. చీమలు ఒక రకమైన శిలీంధ్రాన్ని ఆహారంగా తీసుకుంటాయి. దీనికోసం ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పాన్పువ్వాలి తయారు చేసి అందులో శిలీంధ్రాలను పెంచుతాయి. చీమల నుండి మనం ఏం నేర్చుకోవచ్చో ఆలోచించండి. అంటే చీమల నుండి మనం ఏంటి, క్రమశిక్షణ నేర్చుకుంటాం. ఇక్కడ ఇంకొకటి, ఎడారి జంతువులు చాలా వరకు నిశాచర జీవులు. పగటి వేడి నుంచి తప్పించుకోవడానికి బొరియల్లా నివసిస్తాయి. అంటే పగటి అప్పుడు కనిపించాయి కాబట్టి నిశాచర జీవులు అంటాం. బొరియల్లో దాక్కుంటాయి కాబట్టి, ఎందుకంటే ఎండ వేడికి తట్టుకోలేక అవి బొరియల్లో ఉంటాయి. చిరుతపులి పిల్లి కుటుంబానికి చెందింది. చిరుతపులి అనేది పిల్లి కుటుంబానికి చెందింది. ఇది 12 నుంచి 17 సంవత్సరాల పాటు జీవిస్తుంది. చిరుతపులి అనేది 12 నుండి 17 సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, పక్షులు కూడా సకశేరుకాలు ఉంటాయి. కారణం వీటికి వెన్నుముక ఉండడమే. పక్షులలో కూడా సకశేరుకాలు ఉంటాయి, కారణం ఎందుకంటే వాటిలో వెన్నుముక ఉండడమే. 5th లెసన్, పదార్థాలు, వస్తువులు. ఒక వస్తువు దాని నుంచి విడుదలయ్యే కాంతి రంగుపై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు నుంచి విడుదలయ్యే కాంతిని బట్టి ఆ వస్తువు యొక్క రంగును మనం చూడగలం. అవును కదా, ఏదైనా వస్తువు అక్కడ కాంతి పడితేనే మనం రంగును చూడగలం. నెక్స్ట్, ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తువు సాంద్రతతో పాటు మాధ్యమం సాంద్రత కూడా ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు అనేది తేలడం, మునగడం అనేది వస్తువు సాంద్రతతో పాటు మాధ్యమం సాంద్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. ఒక నీటి సాంద్రత 1 గ్రామ్ బై మిల్లీలీటర్ ఏదైనా వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత 1 గ్రామ్ బై మిల్లీలీటర్ కన్నా తక్కువ ఉండాలి. నెక్స్ట్, మంచుగడ్డ స్ఫటికాకారంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటి కన్నా తక్కువ ఉండడం వల్ల నీటిపై తేలుతుంది. మంచుగడ్డ స్ఫటికాకారంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటి కన్నా తక్కువ ఉండడం వల్ల అది పైకి తేలుతుంది అన్నట్టు. ఎందుకు తేలుతుంది అనుకుంటే రీజన్ ఇది. దాని సాంద్రత నీటి కన్నా తక్కువ ఉండడం వల్ల అది నీటిపై తేలుతుంది. ఏ వస్తువు అయినా నీటి సాంద్రత కన్నా తక్కువ ఉంటే పైకి తేలుతుంది. క్యాండిల్ అనే పదార్థం క్యాండర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. క్యాండర్ అంటే మెరుపు అని అర్థం. వెరీ ఇంపార్టెంట్. క్యాండర్ అంటే అర్థం మెరుపు. ఇది క్యాడేర్
క్యాండేర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. బీవాక్స్తో తయారు చేసే కొవ్వొత్తులు తియ్యటి వాసన కలిగి ఉంటాయి, తక్కువ పొగనిస్తాయి. ఈ మంచి అన్నట్టు. బీవాక్స్తో తయారు చేసే కొవ్వొత్తులు తియ్యటి వాసన కలిగి ఉంటాయి, తక్కువ పొగనిస్తాయి. ఒక పారదర్శక పదార్థం గుండా ఏ రంగు కాంతి కిరణం ప్రయాణిస్తుందో అదే రంగు కాంతి కిరణం బయటకు వస్తుంది. పారదర్శక పదార్థం గుండా ఏ రంగు కాంతి కిరణం ప్రయాణిస్తుందో అదే రంగు కాంతి కిరణం బయటకు వస్తుంది. పిల్లి రోజులో దాదాపు 14 గంటలు గడుపుతుంది, అంటే నిద్రలో గడుపుతుంది అన్నట్టు. షార్క్ చేప నోట్లో దాదాపు 4000 దంతాలు ఉంటాయి. ప్రతి దంతం 3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. షార్క్ చేప నోట్లో 4000 దంతాలు ఉంటాయి. ప్రతి దంతం 3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. నెక్స్ట్, ఆల్పైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు. వెరీ ఇంపార్టెంట్. ఆల్పైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు. పర్వత ఆవాసాల్లో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు వంటి భౌమావాస జంతువులు ఉంటుంది. ఇక్కడ ఒకటి చూడండి, కొలను ఉంది కదా, కొలను అడుగు భాగం, కొలను అంచు భాగం, కొలను అంటే నీరు, ఎత్తు ప్రదేశం, కొలను ఉపరితలం. ఉపరితలం అంటే పైన, అంచు అంటే లాస్ట్కి, కొలను అడుగు భాగం అంటే చివర్లో. ఈ చివర్లో ఏ జంతువులు నివసిస్తాయి, అంచు భాగంలో ఏవి నివసిస్తాయి, ఉపరితలంలో ఏవేవి నివసిస్తాయో ఒకసారి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నా. పోయినసారి ఏది రైట్ ఏది తప్పు అని డిఎస్సిలోనే అడిగారు ఈ క్వశ్చన్. నత్తలు, తిరుగుడు పురుగు మరియు గుంట గురుగు వంటి జీవులు నీటి ఉపరితలంపై నివసిస్తాయి. నత్తలు, తిరుగుడు పురుగు, గుంట గురుగురు ఉపరితలంపై నివసిస్తాయి. తూనికలు, మెప్లై, డింబకాలు నీటి ఉపరితలంలో తేలుతూ ఉంటాయి. ఇవి నీటి ఉపరితలంపై ఏవేవి ఉంటాయి? నత్తలు, తిరుగుడు పురుగు, గుంట గురుగురు, తూనికలు, మెప్ల, కుంభకాలు అనేటివి నీటి ఉపరితలంపై ఉంటాయి. మరి నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి ఇంకా ఏంటి? తామరాలు, బుడగ తామరలు. నీటి బొద్దింకలు, జలగ, దోమ, డింబకాలు ఉపరితలం లోపల కానీ కొలను మధ్య ప్రాంతంలో కానీ కనబడతాయి. చేపలు, పీతలు కూడా ఈ ప్రాంతంలో నివసిస్తాయి. కొలను అంచుల్లో వివిధ రకాల గడ్డి జాతులు, కప్పలు, పీతలు, కొంగలు మొదలైనవి ఉంటాయి. కొలను అడుగు భాగాన హైడ్రిల్లా లాంటి మొక్కలు, ఆల్చిప్పలు, చదును పురుగులు, మెగ్గట్, ఈగ మొదలైన డింబకాలు కనిపిస్తుంటాయి. కానీ కుళ్ళిపోయిన పదార్థాల ఆహారం ఎక్కువ మొత్తంలో దొరుకుతాయి. ఎక్కడ? కొలను అడుగు భాగంలో. నేను రాసుకున్నాను ఇవి ఎక్కడ ఉంటాయని. ఉపరితలం లోపల కొలను మధ్య భాగంలో ఏమేమి ఉంటాయి? బొద్దింక, జలగ, దోమ, డింబకాలు, చేపలు, పీతలు. గడ్డి జాతులు, కప్పలు, పీతలు, కొంగలు, చేపలు గుడ్లు పెడతాయి కొలను అంచు భాగంలో. కొలను అడుగున హైడ్రిల్లా మొక్క, ఆల్చిప్పలు, చదును పురుగులు, మెగ్గట్, ఈగ మొదలైన డింబకాలు ఉంటాయి. ఇది వెరీ ఇంపార్టెంట్. సముద్ర గర్భంలో మైళ్ళ కొద్ది వ్యాపించి ఉండే కొరల్ లీఫ్ కూడా ఒక ఆవాసమే. ఎడారి నివాసాల్లో నివసించే ఎలుకలు నీళ్లు తాగడానికి ఒంటెల కన్నా ఎక్కువ కాలం ఉండగలుగుతాయి. ఎడారిలో ఒంటెల కన్నా ఎక్కువ కాలం నీళ్లు తాగకుండా ఉండేది ఎలుకలు. భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్న అటవీ ఆవాసాల్లో 3/4 వృక్షజాలమే ఉంటుంది. ఇక్కడ బ్లూ క్రాస్ అనే స్వచ్ఛంద సంస్థ జంతువుల హక్కుల గురించి, వాటి రక్షణ గురించి పనిచేస్తుంది. జంతువుల గురించి, వాటి హక్కుల గురించి పనిచేసే రక్షణ సంస్థ బ్లూ క్రాస్. వెరీ ఇంపార్టెంట్. సవర్ణ గడ్డి భూమిలో ఆవాసాల్లో చెట్లకు బదులుగా దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. కుంటలు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రాల వల్ల చిత్తడి నేలలను కూడా జలవాసంగానే పరిగణిస్తారు. నదుల్లోని మంచినీరు సముద్రంలోని ఉప్పు నీరుతో కలిసే ప్రాంతాల్లో మడ అడవులు పెరుగుతాయి. మడలు ఎక్కడ పెరుగుతాయి? మంచినీరు, ఉప్పు నీరుతో కలిసే ప్రాంతాల్లో. నెక్స్ట్, భూమి మీద విస్తరించి ఉన్న అడవుల్లో సముద్రాల్లో 300 మిలియన్ల క్యూబిక్ మైళ్ళ నీరు ఉంటుంది. భూమి మీద విస్తరించిన సముద్రాలలో 300 మిలియన్ల క్యూబిక్ మైళ్ళ నీరు ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ 7th లెసన్ పదార్థాలను వేడి చేయడం. ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇది మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది పార్ట్ 1 వీడియో, ఇది పార్ట్ 2 వీడియోగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.